మనకి 2 BHK అయితే మనకి ఎంత ప్రైసింగ్ వస్తుంది సార్? అంటే బకెట్ ప్రైస్ అన్ని కలుపుకొని మీకు విత్ కార్పస్ ఫండ్ అన్ని కలుపుకొని 58 lakhs వస్తుంది. 58 లక్షలు. 58 1 year మెయింటెనెన్స్ తో సహా. అంటే ఈ మన ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్, కార్ పార్కింగ్ ఎమ్యూనిటీస్ అన్ని కలిసి 1 year మెయింటెనెన్స్ కూడా ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. జిఎస్టీ సార్? జిఎస్టీ లేదండి, ఓసీ వచ్చింది. ఓకే, ఓసీ వచ్చేసింది. కమ్సే కమ్ లేదని ఒక 4 నుంచి 5 లక్షలు మిగిలినట్టే సేవ్ అవుతుంది సార్. కస్టమర్కి అయితే ఖచ్చితంగా సేవ్ అవుతుంది మా ప్రాజెక్ట్ లో. సార్ మనకి రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? 2 BHK అయితే 18,000 వస్తుంది సార్. 18,000. ఓకే. 3 BHK 25 వస్తుంది. 24. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VRK ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకి కోంపల్లి మెయిన్ రోడ్ కి అతి సమీపంలోనే 2 and 3 BHK ఫుల్లీ డెవలప్డ్ గేటెడ్ కమ్యూనిటీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సుధాకర్ సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏవైతే ఫ్లాట్స్ చూడబోతున్నాం అండి, ఇవి వచ్చేసి ల్యాండ్ లార్డ్ షేరింగ్ ఫ్లాట్స్ అండి. కాబట్టి మనకి మార్కెట్ వాల్యూ కన్నా కూడా తక్కువ ప్రైస్ అన్నది కూడా చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్నవారు వీడియో చివరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తానండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా సుధాకర్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా? శుభోదయం సార్. ముందుగా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్ తెలుసుకున్న ముందు కనెక్టివిటీస్ గురించి కూడా చెప్పండి సార్. కనెక్టివిటీ అంటే సార్, ఇప్పుడు మనకు మెయిన్ రోడ్ హైవేకు జస్ట్ 500 meters దగ్గరలో ఉంటుంది. నేషనల్ హైవే 44. 500 meters అంటే జస్ట్ మనం బండి మీద వెళ్తే ఒక 2 minutes లో మనం మెయిన్ రోడ్ కు ఉంటాం. అంటే మనకి బస్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా దగ్గరనే మనకి బస్ ఫెసిలిటీస్. సార్ ఇక్కడ నుంచి మనకి ORR ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? ఇక్కడ నుంచి ORR 2.5 kilometers సార్. అంటే ఎగ్జిట్ నెంబర్ ఎంత సార్? అది ఎగ్జిట్ నెంబర్ 6. ఎగ్జిట్ నెంబర్ 6 అంటే అది మనకి మేడ్చల్ కిందకి వస్తుంది. మేడ్చల్కి వస్తుంది సార్. అంటే నెక్స్ట్ మనకి వచ్చేది ఏంటి సార్? అంటే ఈ రోడ్ దాటినాక గుండ్లపోచంపల్లి తర్వాత కండ్లకోయ అంటే మనకి దగ్గరలో ఐటీ పార్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ప్లస్ మనకి ఆ దగ్గరలోనే ఆక్సిజన్ పార్క్ కూడా ఉంది సార్. మనకి కోంపల్లి ఎంత డిస్టెన్స్ వస్తుంది? కోంపల్లి 1.5 kilometers. ఓకే. శ్రీ కన్వెన్షన్ దగ్గరికి అంటే మనకి మెయిన్ సెంటర్ 1.5 kilometer డిస్టెన్స్ లో ఉన్నాం. అంటే డ్రైవ్ పరంగా ఒక 3 minutes అనుకో. 3 minutes డ్రైవ్. అంటే మనకి గ్రాసరీ స్టోర్స్ కానీ ఇవన్నీ కూడా దగ్గరనే ఉంటుంది. గ్రాసరీ స్టోర్స్ మనకు రత్నదీప్ ఉంది, దగ్గరలో రిలయన్స్ మార్ట్ ఉంది. ఓకే. సో అన్ని అవైలబుల్ ఉంటుంది. A to Z హాస్పిటల్స్ అట్లా అన్ని అవైలబుల్. సార్ ఇక్కడ మనకి దగ్గరలో ఎంప్లాయ్మెంట్ జోన్ ఏముంది సార్? ఎంప్లాయ్మెంట్ జోన్ సార్, మెడ్చల్లో ఫార్మా హబ్ ఉంది. ఓకే. ఇక్కడ అగ్రికల్చర్ మైకో కానీ ఇవన్నీ అగ్రికల్చర్ హబ్ ఉంది. ఓకే. మల్లారెడ్డి కాలేజెస్, అవును, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఉన్నాయి. ఆఫీస్ పర్పస్ అయితే ఇక ఎంప్లాయ్మెంట్ అయితే మీకు తెలుసు కదా అది ఆ విషయం. ఇప్పుడు మనం ఒకసారి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం సార్. ఇది ఓవరాల్ ఎన్ని ఎకర్స్ ప్రాజెక్ట్ సార్? ఇది 2.25 acres సార్. 2.25 acres. ఓవరాల్ గా మనకి ఎన్ని బ్లాక్స్ వచ్చింది సార్? ఇందులో 4 blocks సార్. 4 blocks. ఎన్ని ఫ్లోర్స్ వచ్చింది సార్? ఇవి 5 floors. ఓకే. మొత్తము 352 units. 352 units. అందులో మనకి 2 and 3 BHK. 2 and 3 BHK సార్. ఎంత సేఫ్టీ నుంచి ఉన్నాయి సార్? 2 BHK వచ్చేసి 1100 SFT నుంచి స్టార్ట్ సార్. ఓకే. మనకు 3 BHK 1600 SFT వరకు ఉంటుంది లాస్ట్. ఏ ఫేసింగ్ లో అవైలబుల్ ఉంది? ఈస్ట్ వెస్ట్ రెండే ఉన్నాయి సార్. ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్? ఈస్ట్ అండ్ వెస్ట్ సార్. సార్ నాకు ప్రాజెక్ట్ ఇంతకుముందు మనం చూసినప్పుడు మనకి డ్రైవ్ త్రూ ఏరియా కూడా బాగా వచ్చింది సార్. మనకి ఎంత ఫీట్ వచ్చింది సార్? 20 feet ఉంటుంది సార్. 20 feet. అంటే ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకి 20 feet ఏరియా ఉంటుంది సార్. మనకి బ్లాక్ టు బ్లాక్ కూడా ఎంత డిస్టెన్స్ వచ్చింది సార్? 20 feet ఉంటుంది సార్. అంటే మనకి ఇదే డిస్టెన్స్ అన్నిటి కూడా ఉంది? టోటల్ బ్లాక్ చుట్టూ ఇంతే ఉంటుంది సార్. సార్ మనకి ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అన్నారు కదా? అవును సార్. మనం ఒకసారి దీంట్లో మోడల్ ఫ్లాట్ మనకి అవైలబుల్ ఉందా సార్? ఉంది సార్ మోడల్ ఫ్లాట్. ఏది సార్? 2 BHK ఉందా? 3 BHK ఉంది. 3 BHK. ఇప్పుడు మనం ఇందులో నుంచి మోడల్ ఫ్లాట్ కూడా చూసుకున్నాక మిగతా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం అండి. ఎందుకంటే మనకి ఇందులో క్లబ్ హౌస్ కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పుకున్నాం కదా. ముందు ఒకసారి మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 BHK మోడల్ ఫ్లాట్ కూడా చూసుకునే ముందు ఒకసారి కార్డర్ స్పేస్ కూడా చూసుకుందాం అండి. మనకి 7 feet రావడం జరిగిందండి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టు గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే వచ్చిందండి. అలాగే మనం ఒకసారి రోడ్ కూడా చూసుకోవచ్చు. మనకి అతి సమీపంలోనే ఉంటుంది. జస్ట్ మనకు ఒక 500 meter డిస్టెన్స్ లోనే మనం మెయిన్ రోడ్ కూడా వెళ్ళిపోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుండవచ్చు, ఏమనుకోవద్దండి. హోలీ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో నుంచి 3 BHK ఫ్లాట్ కూడా చూసుకున్నాం పదండి. అలాగే మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చు. మనకి పడమర వైపు ఉంటుందండి సింహద్వారం వచ్చేసి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకున్నాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అని చెప్పుకున్నాం కదండి. మనకి సింహద్వారం వచ్చేసి పడమర వైపు ఉంటుంది. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి హాల్ కూడా చూసుకుందాం అండి. మంచిగా స్పేషియస్ గా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 1600 SFT అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 100% అన్ని ఫ్లాట్స్ కూడా మంచి వాస్తుతోటని మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా ప్లానింగ్ అయితే చేయడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి.
ఇక్కడ చూసుకోవచ్చండి, ఇక్కడ మనం ఇటువైపు ఇట్లా ఎల్ షేప్లో సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి ఇక్కడ టీవీ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా మనకు కావాలనుకున్నట్టయితే మీ యొక్క చాయిస్ తోట సోఫా సెట్ ఇదంతా కూడా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చండి. మధ్యలో టీపాయ్ కూడా వస్తుంది. అలాగే వాస్తు పరంగా చూసుకున్నా కూడా వెంటిలేషన్ పరంగా విండో అండి. ఇది వచ్చేసి మనకి ఉత్తర వాయువులో ఉంటుంది. అలాగే పడమర వాయువులో కూడా వెంటిలేషన్ పరంగా విండో. ఈ విండోస్ అన్ని కూడా చూసుకుంటే అండి మనకి యూపీఈసీ విండోస్ అండి. మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అయితే వాడడం జరిగింది. విత్ మనకి మస్కిటో మెష్తో పాటు గ్లాస్ విండో అనేది కూడా రావడం జరిగిందండి. స్లైడర్ డోర్స్ ఇవన్నీ కూడా. అలాగే ఒకసారి టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు. మంచిగా డిజైన్ అయితే చేయడం జరిగిందండి. ఏదైతే ఇప్పుడు మనం ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ అని చెప్పుకున్నాం కదండి. ఈ ఇంటీరియర్ వర్క్ అంతా కూడా మీరు చేయించుకున్నట్టయితే మీ యొక్క చాయిస్ తోట ఇంకా అందంగా ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకున్న ముందు ఇక్కడ చూసుకోవచ్చండి మనకి సపరేట్గా ఆర్చ్ అన్నది కూడా రావడం జరిగింది విత్ మనకి ప్రొఫైల్ లైట్స్ తోటని. అలాగే డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్టయితే అండి మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే కంఫర్టబుల్ వచ్చేస్తుందండి. 8 సీటర్ కూడా ప్లానింగ్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి. ఏదైతే ఇప్పుడు మనం గేటెడ్ కమ్యూనిటీ చూస్తున్నామో ఇందులో మనకి 24/7 కూడా పవర్ బ్యాకప్తో పాటు మనకి 24/7 కూడా సెక్యూరిటీ గార్డ్స్ అన్నది కూడా అవైలబుల్ ఉన్నారండి. అలాగే సీసీటీవీ కెమెరాస్ అనేవి కూడా ఉన్నాయి. అయితే ఏదైతే ఇప్పుడు సార్ వాళ్ళు ప్రైస్ చెప్తారో ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అయ్యి చెప్పడం జరుగుతుందండి. ఎక్స్ట్రా అదర్ ఛార్జెస్ ఏవి కూడా ఉండవండి. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదా. ముందు ఒకసారి ఓపెన్ కిచెన్ కూడా చూసుకున్నాం. ముందు ఇక్కడ పూజ గది కూడా చూసుకుందాము. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అండి పూజ గది అనేది కూడా మంచిగా ప్లానింగ్ చేశారండి. వెంటిలేషన్ పరంగా పైన చూసుకున్నట్టయితే మనకి వెంటిలేటర్ కూడా రావడం జరిగింది. పూజ గదిలో ఒకరు కూర్చొని పూజ చేసుకున్నా కూడా పూజ గది ముందు కూడా స్పేస్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా ఇంకా 2-3 అయితే ఈజీగా కూర్చోవచ్చండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి డైనింగ్ ఏరియాకి అలాగే మనకి కిచెన్ అండ్ పూజ గదికి సపరేట్గా పార్టీషన్ అన్నది కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్లోకి వచ్చాము. కిచెన్ కూడా చూసుకోవచ్చు. ఎల్ షేప్లో మనకి ప్లాట్ఫామ్ అయితే ప్లానింగ్ చేస్తారండి. ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి మాడ్యులర్ కిచెన్. యాజ్ పర్ వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే తూర్పు ఆగ్నేయంలో వెంటిలేషన్ పరంగా విండో. ఇదంతా మోడల్ ఫ్లాట్ కాబట్టి అండి కొంచెం లైట్స్ అయితే వేశాను. కానీ మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు లైట్స్ ఆఫ్ చేసి కూడా చూసుకోవచ్చు అండి. మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఇటువైపు ఇదంతా ర్యాక్స్ కూడా చూసుకోవచ్చు అండి. కిచెన్ కూడా మనకి మంచి స్పేషియస్ గా రావడం జరిగింది. మళ్ళీ కూడా చెప్తున్నానండి ఏదైతే ఇప్పుడు మనం ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి 1600 SFT అండి. ఈ కిచెన్లో చూసుకున్నట్టయితే కంఫర్టబుల్ ఒక 2-3 అయితే ఈజీగా వర్క్ చేసుకునే వీలు ఉంది. అలాగే ఇటు దక్షిణ వైపు చూసుకున్నట్టయితే వాస్తుపరంగా ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. మంచి స్పేషియస్ ఉందండి. వాషింగ్ ఏరియా కూడా చూసుకున్నట్టయితే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ మెషిన్ గురించి ప్లగ్ పాయింట్తో పాటు మనకి ట్యాప్ అనేది కూడా కేటాయించారండి. మనకి పూల్ కూడా కనిపిస్తుంది చూసుకోవచ్చండి. వ్యూ ఇక్కడ నుంచి పూల్ చూడగానే కూడా వాటర్ లేవు అనుకుంటుండొచ్చు అండి. ఈవెంట్ జరుగుతుందండి, హోలీ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి వాటర్ అయితే చేసేసారండి. మంచి మంచి ఎమ్యూనిటీస్ అనేది కూడా రావడం జరిగిందండి. చాలా తక్కువ ప్రైజే చెప్తున్నారు. వీడియో చివరకు చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి 3 BHK అని చెప్పుకున్నాం కదండి. ముందుగా నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చామండి. కంఫర్టబుల్గానే అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా కూడా వాకింగ్ స్పేస్ అనేది కూడా ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి క్రాస్ వెంటిలేషన్ రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే విండో చూస్తున్నామో ఇది వచ్చేసి పడమర నైరుతి వైపు ఉంటుంది. అలాగే దక్షిణ నైరుతి వైపు కూడా ఇంకో విండో వచ్చిందండి. అలాగే ఇదంతా వార్డ్రోబ్స్ ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఇదంతా కూడా అండి కలర్ మ్యాచింగ్ కానీ ఇదంతా కూడా మీ యొక్క చాయిస్ తోటి చేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ ఒకసారి కూడా చూసుకుందామండి. ఈచ్ రూమ్లో కూడా మనకి సపరేట్గా AC పాయింట్స్ అయితే రావడం జరిగింది. అలాగే మనకి బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి డ్రెస్సింగ్ ఏరియాతో పాటు మనకి మిర్రర్ అనేది కూడా కేటాయించారండి. చూసుకోవచ్చు ఇదంతా స్టోరేజ్ స్పేస్. అలాగే మనం వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరుగుతుందండి. వాల్ మౌంటెడ్ కబోర్డ్స్ అన్నీ కూడా మనకి ప్రీమియం మెటీరియల్స్ వాడి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. రెడీ టు మూవ్ లోనే ఫ్లాట్స్ మాత్రం చూసుకున్నట్టయితే. అలాగే బ్రాడ్ అండ్ కూడా చూసుకోవచ్చు. మీకు విజిబిలిటీ ఏది ఉంటే కనుక చూసుకోవచ్చు అండి. సెరా వాడడం జరిగింది. సెరా అండ్ జాగ్వార్ మెటీరియల్స్ అయితే వాడారండి. మొత్తం ఫిట్టింగ్స్ చూసుకున్నట్టయితే కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్. ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ అంటే మనకి గెస్ట్ బెడ్రూమ్ లాగానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు అండి. ఆ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. ఇది కూడా మనకి వెస్టర్న్ స్టైల్ ఉంటుంది. వాల్ మౌంటెడ్ కబోర్డ్ ఫిట్టింగ్స్ తోటి రావడం జరిగింది. అలాగే ట్యాప్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అండి. అలాగే అండి ఈ వాష్ మెషిన్ అయితే ఫిట్టింగ్ అయితే మనకి పెండింగ్ ఉంది. ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఈ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి మీరు కావాలనుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగాని లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు అండి. మీ యొక్క చాయిస్ ప్రకారంగా కన్వర్ట్ అనేది కూడా చేసుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇందులో కూడా మనకి వెంటిలేషన్ పరంగా విండో బిగ్ సైజ్ విండో రావడం వల్ల మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే ఇందులో కూడా చూసుకున్నట్టయితే మనకి 5/6 కానీ లేదంటే 6/6 మంచిగా వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ ఉంటుందండి. వాకింగ్ స్పేస్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి వార్డ్రోబ్స్ చేసుకున్నా కూడా మనకి మంచి వాకింగ్ స్పేస్ అయితే ఉందండి. ఈ వార్డ్రోబ్స్ కూడా చూసుకోవచ్చు. సాఫ్ట్ క్లోజింగ్స్ అండ్ ఓపెనింగ్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి టీవీ పాయింట్ కూడా వస్తుందండి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మనకి ఈశాన్యంలో ఉంటుంది. ఇది మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి చూసుకుందాం అండి. మంచి స్పేషియస్ గా రావడం జరిగింది. ఇందులోనైతే 5/6 మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే అండి మంచం వేసుకున్నా కూడా మనకి వాకింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇటువైపు వార్డ్రోబ్, దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. కింద మొత్తం యాంటీస్టిక్ టైల్స్ అండి. వాల్ మౌంటెడ్ కప్బోర్డ్ అయితే రావడం జరిగింది. అలాగే వాష్ బేసిన్ కూడా చూసుకోవచ్చు. మనకి బాత్రూమ్స్ అంతా కూడా సపరేట్ షవర్ ఏరియా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే బెడ్రూమ్ చూస్తున్నామో ఇది థర్డ్ బెడ్రూమ్ కూడా చెప్పుకున్నాం కదండి. వాస్తు పరంగా ఇది వచ్చేసి మనకి ఈశాన్యంలో ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్యంలో వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఇక్కడ మనకి తూర్పు ఈశాన్యంలో కూడా చూసుకున్నట్టయితే మనకు ఒక డోర్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా వైపు వస్తుంది. బాల్కనీ కూడా చూసుకోవచ్చండి. మనకి కంఫర్టబుల్గానైతే ఒక 3 మెంబర్స్ అయితే ఈజీగా సీటింగ్ అనేది కూడా చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు కావాలనుకున్నట్టయితే ప్లాంటేషన్ ఇదంతా కూడా చేసుకోవచ్చు. అలాగే ఒకసారి ఓవరాల్గా ప్రాజెక్ట్ మొత్తం కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ చాలా మంది ఫ్యామిలీస్ కూడా స్టే చేస్తున్నారండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్గా మనం 3 BHK ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. ఇందులో మీకు 2 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. తక్కువ ధరలోనే చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క వివరాలన్నీ కూడా సుధాకర్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 3 BHK ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. ఇందులో మనకి క్లబ్ హౌస్ కూడా రావడం జరిగింది. ముందుగా మనం అవుట్డోర్ ఎమ్యూనిటీస్ కూడా చూసుకున్నాక ఒకసారి క్లబ్ హౌస్ కూడా చూసుకున్నాం అండి. సార్ ఇందులో మనకి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ఏమేమి వచ్చాయి సార్? అవుట్డోర్ యూనిట్స్ అంటే మనకు 2 షటిల్ కోర్ట్స్ వచ్చాయి, స్విమ్మింగ్ పూల్ వచ్చింది, చిల్డ్రన్స్ ఏరియా వచ్చింది. ఓకే, ఇంకా ఓపెన్ జిమ్ కూడా. ఓపెన్ జిమ్ కూడా. సార్ ఇది క్లబ్ హౌస్ వచ్చేసి ఎన్ని ఫ్లోర్స్ ఉంది సార్ ఓవరాల్ గా? ఇది 3 ఫ్లోర్లు సార్. 3 ఫ్లోర్స్. గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమొచ్చింది సార్? గ్రౌండ్ ఫ్లోర్ లో సూపర్ మార్కెట్ గురించి వదిలేసాం. ఓకే, ఇదంతా సూపర్ మార్కెట్. ఇదంతా సూపర్ మార్కెట్ ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ సార్? ఫస్ట్ ఫ్లోర్ జిమ్ ఉంది. సెకండ్ ఫ్లోర్ సార్? సెకండ్ ఫ్లోర్ లో గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి బంకట్ హాల్ ఉంది. థర్డ్ ఫ్లోర్ లో బ్యాంకెట్ హాల్. ఎంత కెపాసిటీ సార్ అది? సార్ 300 పీపుల్స్ కూర్చోవచ్చు. ఓకే, మనకి గెస్ట్ రూమ్ అన్నారు కదా, గెస్ట్ రూమ్ కి మనకి ఎన్ని రూమ్స్ వచ్చినాయి? 6 వచ్చినాయి. 6 గెస్ట్ రూమ్స్ వచ్చినాయి. ఫార్మాకి కూడా మనం ఒక ప్రొవిజన్ ఇచ్చాం. ఓకే, అంటే ఫార్మసీ కూడా లోపల. ఫార్మసీ కూడా సార్ మళ్ళీ ఎల్డర్ వాళ్ళకి వాకింగ్ ట్రాక్ కానీ ఇదంతా వాకింగ్ ట్రాక్ చుట్టూ ఉందండి. ఓకే, ఇంకోటి కూడా సార్ ప్రాజెక్ట్ మొత్తం కూడా మంచి స్పేషియస్ ఉంది సార్. అవును, చాలా మనకి మంచి వెంటిలేషన్ కూడా ఉంది సార్. ఇది మనకి ఓవరాల్ గా సెక్యూరిటీ పరంగా కూడా చెప్పండి సార్, మనకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? సెక్యూరిటీ పరంగా చుట్టూ మనము సోలార్ ఫెన్సింగ్ ఇచ్చినాము. ఓకే, సెక్యూరిటీ ఎప్పుడు 24 hours సెక్యూరిటీ ఉంటుంది మనకు. మనకు యాప్ ఉంది, మనము అప్రూవల్ ఇస్తే తప్ప లోపలికి ఎవరు రాలేరు. ఓకే, సెక్యూరిటీ పరంగా మేము చాలా కాషన్స్ తీసుకున్నాం. మేము మొత్తం ప్రాజెక్ట్ చుట్టూ కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఓకే సార్, మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వేరు వేరా లేకుంటే ఒకటేనా? వేరు అండి, ఎంట్రీ వేరు, ఎగ్జిట్ వేరు. సార్ ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత సార్? ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి ఇక్కడ గజానికి రోడ్ పక్కనే కాబట్టి 1,00,000 రూపాయలతో ఖచ్చితంగా. 1,00,000 రూపాయలు ఖచ్చితంగా వస్తుంది సార్. సార్ మనకి ప్రైజింగ్ ఒక డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. ఇప్పుడు మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్ పర్ ఎస్ఎఫ్టీకి? ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసి మేము 5,000 చెప్తున్నామండి. 5,000. సార్ ఇప్పుడు మీరు 5,000 అన్నారు కదా, ఇది కాంపిటేటివ్ ప్రైస్ అయినా సార్? ఇది కాంపిటేటివ్ ప్రైస్ సార్. మనం ఈ రోడ్ పక్కన తీసుకుంటే మీకు 6,000కు తక్కువ లేవు. ఇంకా లోపడి పోయినా కానీ 6,000 ఉంది. అంటే మనకి ఒక 1,000 రూపాయలు తక్కువనే ఉంది. 1,000 రూపాయలు తక్కువనే ఉంది మార్కెట్ కి. సార్ ఇది 5,000 అన్నారు కదా, ఇది ఫిక్స్డ్ ఉంటుందా సార్, నెగోషియబుల్ ఉంటుందా? నెగోషియబుల్ సార్, నెగోషియబుల్ చేస్తారు. సార్ ఇప్పుడు జనరల్గా మనకి 2 BHK అయితే మనకి ఎంత ప్రైసింగ్ వస్తుంది సార్? అంటే బకెట్ ప్రైస్ అన్ని కలుపుకొని మీకు విత్ కార్పస్ ఫండ్ అన్ని కలుపుకొని 58 lakhs వస్తుంది. 58 లక్షలు. 58 1 year మెయింటెనెన్స్ తో సహా. అంటే ఈ మన ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా కార్ పార్కింగ్ ఎమ్యూనిటీస్ అన్ని కలిసి 1 year మెయింటెనెన్స్ కూడా ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. సార్ మనకి 2 and 3 BHK అన్నారు కదా, మనకి యూడిఎస్ ఎంత వస్తుంది సార్? మనకి సార్ 2 BHK 37 వస్తుంది. ఓకే, 3 BHK 53 పాయింట్ చేంజ్ వస్తుంది. ఓకే, మంచి యూడిఎస్ సార్ అది. సూపర్ యూడిఎస్. మన 1,00,000 రూపాయలు అంటే ఆల్మోస్ట్ గా 50% ఎబోనే మనకి దీంట్లో ల్యాండ్ మీద వచ్చేస్తుంది సార్. సార్ మనకి రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? 2 BHK అయితే 18,000 వస్తుంది సార్. 18,000. ఓకే, 3 BHK 25 వస్తుంది. 24. మంచి రెంటల్ ఇన్కమ్. ఎటు నుంచి చూసుకున్నారు సార్ ప్రాజెక్ట్ అయితే? ప్రైస్ పరంగా బాగుంది, వీడియోస్ పరంగా బాగుంది, రెంటల్ ఇన్కమ్ పరంగా బాగుంది. అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించినా కూడా ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. చాలా మంచిగా చేస్తారు సార్. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఏ విధంగా ఉంటుందో? మొత్తం రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ కట్టినాం సార్. మేము జాగ్వారు కమోడిటీస్ ఫీలింగ్స్ వాడినాము, లిగ్రాండ్ ఎలక్ట్రికల్ వాడినాము. చాలా అన్ని క్వాలిటీ తోటి చాలా బాగా కట్టాం సార్. అంటే మన ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ లాగా చూసినాము సార్. మనకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది కదా, నేను ఒక చిన్న విషయం కూడా గమనించాను సార్. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ దిగేటప్పుడు ఎక్కడ కూడా ఒక చిన్న పేపర్ లేదు సార్. పేపర్ సార్, మెయింటెనెన్స్ మేము చాలా బ్రహ్మాండంగా అనిపించింది, చాలా నీట్గా ఉంటుంది సార్. సార్ మనకి ప్రతి ఫ్లోర్ కూడా డైలీ క్లీన్ చేస్తారు. ఫ్లోర్ వైజ్ కూడా క్లీన్ చేస్తారు.
డోర్ టు డోర్. మరి జిఎస్టీ సార్? జిఎస్టీ లేదండి, ఓసీ వచ్చింది. ఓకే, ఓసీ వచ్చేసింది. ఓసీ వచ్చింది. ఓసీ వచ్చింది. కమ్సే కమ్ లేదని ఒక 4 నుంచి 5 లక్షలు మిగిలినట్టే సేవ్ అవుతుంది సార్, కస్టమర్కి అయితే ఖచ్చితంగా సేవ్ అవుతుంది మా ప్రాజెక్ట్లో. ఓకే సార్, ఇంకోటి మనకి ప్రైసింగ్ 58 lakhs అన్నారు కదా. అవును సార్. మనకి లోన్ ఎంత వరకు వస్తుంది సార్? 80% వస్తుంది సార్. 80%. సిబిల్ స్కోర్ బాగుంటే 90% వరకు వస్తుంది. అంటే కేవలం మనం ఒక 60 lakhs అనుకుందాం సార్, రఫ్గా 58 అంటారు కాబట్టి ఒక 60 lakhs వేసుకుందాం. 60 lakhs అంటే మనకి 20% వేసుకున్నా కూడా కేవలం 12 లక్షలు కడితే లోన్కి వెళ్ళొచ్చు. లోన్కి వెళ్ళొచ్చు సార్. అంటే ఒక 10 to 12 lakhs కడితే లోన్కి వెళ్ళిపోవచ్చు. లోన్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ ప్రొఫైల్ మీద లోన్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఆ లోన్ వాళ్ళ ప్రొఫైల్ మంచిగా ఉంది, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అంటే 90% కూడా వస్తుంది. కేవలం 6 lakhs కట్టి కూడా వెళ్ళిపోవచ్చు. 6 lakhs కట్టి కూడా లోన్కి వెళ్ళిపోవచ్చు. ప్రొఫైల్ బాగుంటాయి. ప్రొఫైల్ బాగుంటాయి. చూసుకోవచ్చు అండి, కేవలం మనకి 58 లక్షలకే మనకి ఆల్ ఎమ్యూనిటీ ఛార్జెస్తో కలుపుకొని విత్ కార్ పార్కింగ్ కానీ, కార్పోస్ ఫండ్ కానీ, 1 year మెయింటెనెన్స్తో పాటు మనకి మంచి ప్రాజెక్ట్ అండి. రోడ్కి దగ్గరనే ఉంటుంది కాబట్టి పర్సనల్గా మీ ఫ్యామిలీతో ఒక్కసారి విజిట్ చేసి చూడండి, ఖచ్చితంగానైతే నచ్చుతుంది. ఎందుకంటే అండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మనం చూసుకున్నట్టయితే రెడ్ బ్రిక్ తోట మన ఓన్ హౌస్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారో ఆ విధంగా మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ అంటే ఈ దరిదాపులో ఇది ఒక మంచి ప్రైజింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ల్యాండ్ లార్డ్ ఓనర్ షేరింగ్ ఫ్లాట్స్ కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సార్ నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా షేర్ చేస్తారండి. ప్రాజెక్ట్ కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకొస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోంపల్లి కానీ సుచిత్ర సరౌండింగ్స్లో ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్ కూడా అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.